नाज़रीन अस्सलाम वालेकुम आदाब। मैं मरीम फातिमा तेलंगाना न्यूज़ टुडे में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की हम खबर पर एक नजर। जय तेलंगाना केसीआर गारी नायकत्వం కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు అటు ముందుకు మీ అందరి అభిమాన నాయకుడు కల్వకుర్తి శాసనసభ్యులు తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో 3వ తారీఖు నాడు డిసెంబర్ మళ్ళీ కాబోయే ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులైన జైపాల్ యాదవ్ అన్న గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న నాగం జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులైన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు గౌరవనీయులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షులు సోదరులు మన ఉప్పల వెంకటేష్ గారికి, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, మా సోదరుడు మున్సిపల్ చైర్మన్ కల్వకుర్తి సోదరుడు ఎడ్మా సత్యం గారు, వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరున ఎవరి పేర్లైతే నేను చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకొని బయట తీసుకోవద్దు. వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులు, అమన్గల్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హాజరైన మా తమ్ముళ్లకు, చెల్లెలకు, అక్కలకు, అన్నలకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. మరి మీ ఉత్సాహం చూస్తుంటే, ఈ ఊపు చూస్తుంటే జైపాల్ యాదవ్ గెలిచిపోయినాక గురువు తీసినట్టున్నారు తప్ప ఎలక్షన్ మీటింగ్ లెక్క లేదు. ఆ పైన వినబడుతుందా? మా వాళ్ళేనా మీరు? ఎట్లుందంటే నేను రాంగరంగ చూసుకుంటూ వచ్చిన జనార్దన్ రెడ్డి అన్న కూడా అదే చెప్తున్నాడు. రాంగరంగ ఇటు 4 కన్నులకి వెళ్ళి వచ్చిన అన్న, నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన, అటుకెళ్ళి చూసినా ఇటుకెళ్ళి చూసినా దగ్గర అర్ధ కిలోమీటర్ దాకా జనమే జనం ఉన్నారు. ఇక్కడంత మంది ఉన్నారు, అక్కడంత మంది ఉన్నారు. అంత ఉత్సాహం, అంత ఊపు ఇవాళ అమన్గల్లో మనకు కనబడతా ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం వచ్చి సరిగ్గా 9.5 సంవత్సరాలు అయింది. 10వ సంవత్సరంలోకి మొన్ననే అడుగుపెట్టినాం. ఒక్కసారి ఎన్నికల్లో ఓటేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. 9.5 ఏళ్లలో ఏం జరిగింది, తెలంగాణ వచ్చినాక ఏమేం పనులైనాయి ఒకసారి ఆలోచించి ఓటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదే అమన్గల్లో ఏదన్నా ఒక గ్రామంలో 2014 మునుపు, తెలంగాణ రాకముందు కరెంటు పరిస్థితి ఎట్లా ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అమన్గల్లో, ఇదే తాలూకాలో ఎక్కడన్నా ఒక ఊరిలో ఎవరన్నా ఒక పెద్ద మనిషి చనిపోతే, మన కులపాయనో చుట్టపాయనో లేదా ఒక పెద్ద మనిషో చచ్చిపోతే మనమే కదా కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి బతిలాడుకున్నది. అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండు, ఇప్పుడే అంత్యక్రియలకు పోతున్నాం, తర్వాత బావి కాడికి పోయి స్నానం చేయాలా, మరి దయచేసి కరెంటు లేదు, ఒక 15-20 నిమిషాలు కరెంట్ ఇయ్యి అని బతిలాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోజుకు 6 గంటల కరెంట్ అన్నారు. ఏ ఒక్క రోజన్నా సరిగ్గా కరెంటు వచ్చిందా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కాల్చే దుస్థితి. ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు, ఆకలైతే చెప్పులు లైన్లో పెట్టి ఆనాడు కాలుతున్న కాళ్లతో బువ్వలిన తందుకు పోయే రోజులు ఇవన్నీ మీ అనుభవంలోనే ఉన్నాయి. కానీ ఈరోజు 9.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన తెలంగాణ మనందరం కష్టపడి సాధించుకున్న తర్వాత కరెంటు కష్టం పోయింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు తెలంగాణలో
కరెంటు పోతే వార్త అన్నది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి. ఆనాడు ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ వేదిక మీద కూర్చున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మాకందరికి ఎమ్మెల్యేలతో సహా అందరికి భయం అవుతుండే. ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలో పోదామంటే భయం. ఎందుకు? ఎక్కడ మా మహిళా సోదరి మందు, మా ఆడబిడ్డలు కుండలు మరలేస్తారో, బిడ్డలు అడ్డం పెడతారో, ఎక్కడ తంతరో అని భయం. ఎందుకంటే నీళ్లు లేవు. యాడికి పోయినా అడిగేది బోరు, మోటారు. అన్నా బోరు కావాలి, మోటార్ కావాలి. కానీ ఎమ్మెల్యేల దగ్గరనేమో పైసలు లేవు, సర్పంచ్ల దగ్గర పైసలు లేవు, జెడ్పీటీసీల దగ్గర పైసలు లేవు. మరి ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తా, ఇయ్యకపోతే ఓట్లు అడగాని మొగోడు మొనగాడు కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఇలా అట్లాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాడా? दीजिए नाज़रीन, मरियम फातिमा को इजाज़त। मिलते हैं अगली खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें। अल्लाह हाफिज़।